హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు ఇక్కడ చూడొచ్చు, పోస్ట్ ఆఫీస్ నుంచి మనకి 78 వేకెన్సీస్కి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మనకి ఈ నోటిఫికేషన్లో జీతం వచ్చేసి మనకి పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి 19,900 నుంచి 63,200 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అయితే మనకు చెల్లించడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇకపోతే మనం పూర్తి వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే ఇక్కడ చూడొచ్చు. సో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకు కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు మనం ఈ యొక్క జాబ్కి మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటే సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఈ యొక్క ఎగ్జామ్కి, సో ఈ యొక్క ఉద్యోగాలకి మనకి 2 రకాలైనటువంటి ఎగ్జామ్స్ అయితే పెట్టడం జరుగుతూ ఉంటుంది. అదొకటి స్టేజ్ 1, స్టేజ్ 2 అని చెప్పేసి. సో మనకి స్టేజ్ 1లో వచ్చేసి చూద్దాం ఒకసారి, 80 మార్కులకి ఒక క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. సో అది వచ్చేసి మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్. సో దీనికి 90 నిమిషాలలో మనము 80 క్వశ్చన్స్కి 80 మార్కులు అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్ ఆర్ హిందీ ఈ 2 లాంగ్వేజ్లలో అయితే రావడం జరుగుతూ ఉంటుంది క్వశ్చన్ పేపరు. ఇకపోతే మనం ఇక్కడ చూడొచ్చు, ఎస్సీ ఎస్టీలు 33% అండ్ అలాగే ఓబీసీలు 37%, అదర్స్ 40% మార్కులు తెచ్చుకుంటే చాలు ఇక్కడ వచ్చినటువంటి 80 మార్కులలో. సో మీరు క్వాలిఫై అయినట్టు. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్టేజ్ 2 ఉంటుంది ఎగ్జాము. సో ఈ స్టేజ్ 2 ఎగ్జామ్లో వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఇది రిటర్న్ ఎగ్జామ్ అనమాట. సో మనకు 10 మార్కులకి మనకి మొత్తం వచ్చేసి 10 మార్కులు ఉంటుంది. మనకి 20 నిమిషాలు టైం ఇస్తారు. సో 20 నిమిషాలలో 10 మార్కుల ఏదో ఒక క్వశ్చన్ తీసుకొని మనమైతే రిటర్న్లో రాయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో దీనికి వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీలకి 33% అండ్ అలాగే ఓబీసీలకి 37%, అదర్స్కి 40% మార్కులు వస్తే చాలు. సో మీరు క్వాలిఫై అయినట్టే. ఇకపోతే మనకి మొత్తం ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి టోటల్ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 56 ఇయర్స్ వరకు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో 56 సంవత్సరాల వరకు, అంటే 18 నుంచి 56 సంవత్సరాల వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నోటిఫికేషన్లో ఒకసారి చూసుకుంటే, సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 9 ఫిబ్రవరి 2024 వరకు అయితే మనకి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది అప్లికేషన్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క అడ్రస్కి మనము ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు ఈ యొక్క అడ్రస్ని తీసుకొని మీరైతే స్పీడ్ పోస్ట్ ఆర్ నార్మల్ పోస్ట్లో అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని కొత్త నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ అలాగే టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో. టెలిగ్రామ్ లింక్ పైన కూడా క్లిక్ చేసి టెలిగ్రామ్లో చేరండి. సో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే నోటిఫికేషన్ అయితే పెట్టడం జరుగుతూ ఉంటుంది. మరొక కొత్త నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.